ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. భీష్మ పర్వంలోని 7వ భాగానికి స్వాగతం. ఆ కురుక్షేత్రం లోపల జరిగినటువంటి విషయాలన్నీ కూడా, యుద్ధం జరుగుతున్న తీరు కూడా సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేస్తున్నాడు. మహారాజా, శ్వేతుడు ఆ యుద్ధరంగం లోపలికి వచ్చి యుద్ధమును చేస్తున్నాడని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలుపుతున్నాడు. సని గంగాత్ముని తోడను అనవుగరణమప్పుడు శ్వేతుడతి జాయగను కని కౌరవ బలమెల్లను కొని శరములు లేచిరంత క్రోధము చేత. ఆ శ్వేతుడు యుద్ధరంగం లోపలికి వచ్చి భీష్మునితోటి లావే యుద్ధం చేస్తున్నాడు. అది చూసినటువంటి కౌరవులందరూ కూడా శ్వేతునితోని యుద్ధం చేయటానికి భీష్మాచార్యుల వారికి సహాయంగా వచ్చింది. ఆకాలము గంగాత్ముడు ప్రగడము దూచుచుండే పరగను అచట చీకాకై కురు బలమును ఏకంబై పారిపోయిరటునిటు కనగా. ఎప్పుడైతే ఈ కౌరవులు వచ్చి శ్వేతునితో యుద్ధం చేస్తున్నారో భీష్ముడు నిలబడి చేరిండు. ఆ శ్వేతుడు వేసేటువంటి బాణాలను తాళలేక కౌరవ బలం వెళ్ళ కూడా అటు ఇటు ఇట్లాంటిగా పారిపోయిందని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు. దురమందు గంగాత్మాదుండు దురమందు గంగాత్మాదుండు నిలిచినాడు చూడు బలుపరాక్రుండు. దురమందు గంగాత్మాదుండు చిత్తాగించితే ఉభయ బలమూల చిత్తాగించితే ఉభయ బలము లెల్లాదునుము భీష్ముడొక దినము దురమందు గంగాత్మాదుండు. మహారాజా, ఆ యుద్ధరంగము లోపల భీష్ముడు నిలబడే చూస్తున్నాడు. ఒకవేళ భీష్ముడే సంహరించాలని అనుకుంటే ఇరు బలాలను ఒక్క రోజునే సంహరిస్తాడు. అంతటి వీరాది వీరుడు మహారాజా భీష్ముడు అని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు. మహారాజు రణా పండితుండు మహారాజు రణా పండితుండు సైన్యమున చూడా ప్రతిభార్గా ఉండు సైన్యమున ప్రతిభార్గా ఉండు. సత్యసాగరుడు దురమునందు సత్యసాగరుడు దురమునందు నిలిచి శరము నిడువగా శ్వేతుడందు మహారాజు రణ పండితుడు. రణపండితుడు, యుద్ధ విద్యలన్నీ తెలిసినటువంటి వాడు, పరశురాముల మాదిరిగా అంతటి యుద్ధ వీరుడు. అటు కాకుండా అధర్మ యుద్ధం అన్నది చేసేటటువంటి వాడు కాదు, ధర్మయుద్ధమునే చేసేటటువంటి వాడు, సత్యమునే మాట్లాడేటటువంటి వాడు. అంతటి వీరాది వీరుడు ఆ భీష్ముడు. చేరి భీష్ముని సముఖమున చేరి భీష్ముని సముఖమున శరాము నిడిచే ప్రళయాగ్ని చందమున చేరి భీష్ముని సముఖమున చూసి అర్చించును గాని శరము వనడు తీక్షణ శాంతానున్ని చూసి అర్చించును గాని. ఆ శ్వేతుడు భీష్ముని దగ్గరకు వచ్చి ఆ భీష్ముని పైన బాణాలను వేస్తున్నాడు. ఆ వేష బాణాలన్నీ కూడా మంటలు కక్కుకుంటా ఇట్లాంటిగా వస్తున్నాయి. చూసి సంతోషపడుతున్నాడే కానీ వారేమంటున్నాడే కానీ భీష్ముడు బాణమును తీసి శ్వేతుని మీద వేస్తలేడు. రథసారథి రథమునందు రథసారథి రథమునందు తునిమేతని కౌరవులు చూసి రందు రథసారథి రథమునందు ఆకారమాయ సైన్యమున
హాకార మాయా సైన్యమున హర్షముందిరి పాండవ సేన హాకార మాయా సైన్యమున. ఆ శ్వేతుడు రథమును దునిమిండు, భీష్ముంది గుర్రాలను సంవరించిండు, సారథిని సంవరించిండు. ఇదంతా కూడా చూసి అప్పుడు ఈ కౌరవులు లొల్లి చేస్తున్నారు. అక్కడ ఆక్రందన మవుతున్నది. ఆ పాండవ సేన అంతా కూడా చూసి సంతోషపడుతున్నారు. శ్వేతూనే బలు పరాక్రంబు, శ్వేతూనే బలు పరాక్రంబు చూసి ఆశ్చర్యపడిరి సైన్యంబు, శ్వేతూనే బలు పరాక్రంబు. ఆ శ్వేతుని యొక్క పరాక్రమమును చూసి అందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు. భీష్మాచార్యుల వారి రథమును తునిమిండు, మరి గుర్రాలను సారథిని సంవరించిండు, వీరాది వీరుడని ఇట్లాంటిగా అందరూ కూడా అక్కడ ఆశ్చర్యపడుతున్నారు. కానీ కౌరవ బలమెల్లను సని శత్రుని సముఖమునందు చక్కగా నిలసి ఘనసాయకములు విడువగా జననాయక శ్వేతుడప్పుడు జేర్జరి చేసే. ఇదంతా చూసా కురుబలమంతా కూడా కౌరవ సైన్యమంతా కూడా శ్వేతుని దగ్గరికి వెళ్ళి శ్వేతుని పైన బాణాలను వేస్తే ఆ శ్వేతుడు ఆ బాణాలన్నిటిని కూడా ముక్కలు ముక్కలుగా చేస్తున్నాడు. కరి భీష్ముడప్పుడు కాలుని చందంబు, కరి భీష్ముడప్పుడు కాలుని చందంబు అతి తీక్షణ శరంబులప్పుడు వేసి రథసూర్ణమును శరణమునా శ్వేతుని ఇలా మీద నిల్చుండి వేసే శరము. ఆ వీరుని చూసి, అతని యుద్ధమును చూసి ఈ భీష్మాచార్యుల వారు ఆ శ్వేతుని మీద బాణాలను వేస్తున్నాడు, రథసూర్ణమును చేసిండు, గుర్రాలను సంవరించిండు, సారథిని కూడా సంవరించిండు. అయితే అప్పుడు ఆ శ్వేతుడు భూమి మీద నిలబడి భీష్మాచార్యుల వారి మీద బాణమును వేసిండు. అతి నిర్యానము శక్తి శ్వేతుడు, అతి నిర్యానము శక్తి శ్వేతుడు అప్పుడి చేను రణమందు, అతి నిర్యానము శక్తి శ్వేతుడు ధృతిధీరుడు భీష్ముడు శాపము గని దునిమి వేసే దురమునందు. శ్వేతుడు గదా వేసితే వేగ, శ్వేతుడు గదా వేసితే వేగ గంగాగ్నుడు దునిమెను బౌగా అతి నిర్యానము శక్తి శ్వేతుడు. నివారణగా అన్నటువంటి బాణము శక్తి బాణము. ఆ శక్తి బాణమును శ్వేతుడు భీష్ముని మీద వేస్తే భీష్ముడు దాన్ని ముక్కలు ముక్కలుగా వేసిండు. అప్పుడు ఆ శ్వేతుడు గదను కూడా వేసిండు భీష్ముని మీద. గదను వేస్తే ఈ భీష్ముడు గదను కూడా ముక్కలు ముక్కలుగా వేసిండు. నది సూనూనే రథసూర్ణము చేసే, నది సూనూనే రథసూర్ణము చేసే నరావర శ్వేతుని చూసి 10,000 మహారథులు భీష్మునికి పరగా సాయమై నిలాచి నిలసీనను గని కురునాథుడు రథము, నిలసీనను గని కురునాథుడు రథము సరాగునాగుని వచ్చే నా క్షణము నది సూనుని రథసూర్ణము చేసే. అప్పుడు సేతుడు ఇంకొక బాణము నిడిచి ఆ భీష్ముని యొక్క రథమును ముక్కలు ముక్కలుగా వేసిండు, సారథిని ఆ గుర్రాలను సంవరించిండు. అక్కడ ఆ పాండవ వీరులందరూ కూడా సంతోషపడుతున్నారు. ఇక ఈ రథసూర్ణమైందని ఆ భీష్మునికి సాయంగా 10,000 మహారథులు వచ్చి చేరి శ్వేతుని మీద బాణాలను వేస్తున్నాడు. దుర్యోధనుడు చూసి భీష్మునికి రథము లేదని రథమును తీసుకొచ్చి ఆ భీష్ముని అందులోపల ఎక్కించిండు. పురుషార్థము వేగాదీసి బాణము, పురుషార్థము వేగాదీసి బాణము కరాము నాగొని శాంతనుడానే
శ్వేతాకనుగను ఇక నా బాణము దురామునా నేను యమపురి యాత్ర కనదో లేదా పాండవ మిత్ర పురుషార్థము వేగాదీశి బాణము. పురుషార్థం అంటే ఈ భీష్ముణ్ణి అట్లాంటిగా అంటూ ఆ భీష్మాచార్యుల వారు రథం మీద ఎక్కి బాణమును తీసి, శ్వేత ఇక ఈ బాణమును వేస్తున్నా, నువ్వు కాసుకో, ఈ బాణం వచ్చి నీ తలను యమపురికి తీసుకెళ్తుంది, అంటే నువ్వు ఈ బాణంతో సంవరింపబడతావు, కాసుకో అని. ఓ పాండవ మిత్ర ఇక కాసుకో అని బాణమును వేసిండు. ఎవరు? భీష్ముడు. పడే శ్వేతుడిలాపై తలాదెగి రూప, పడే శ్వేతుడిలాపై తలాదెగి రూప, పాండవ బలములు బౌగా ఆకారమాయానప్పుడు వర్షించేను కురునాయకుడు. పడే శ్వేతుడిలాపై తలాదెగి రూప. ఆ బాణమును ఇడిస్తే అప్పుడు ఆ బాణము గర్జన చేసుకుంటా వెళ్తున్నది, సప్పుడు చేసుకుంటా వెళ్తున్నది. అదంతా కూడా సురలు మునులు ఇదంతా కూడా చూసి చాలా ఆశ్చర్యపడుతున్నారు. ఆ బాణం వెళ్ళి ఆ శ్వేతుని యొక్క తలను నరికింది. అప్పుడు ఈ పాండవ బలము లోపల అహాకారమవుతున్నది, లొల్లి లొల్లి ఉన్నది, లొల్లి చేస్తున్నారు. ఎట్లయిపోయా, ఏమైపోయా, ఇంతటి వీరాది వీరుడు అని ఇట్లాంటి వాళ్ళు చింతిస్తుండగా ఈ కౌరవ బలము లోపల కౌరవ సైన్యము ఆ దుర్యోధనుడు చాలా సంతోషపడ్డాడని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలుపుతున్నాడు. ఘనవీరుడు శ్వేతుడప్పుడు, ఘనవీరుడు శ్వేతుడప్పుడు అనవుగా ఇలబడితే వాణి అనుజుడు చూసి కొని శాపమప్పుడు బలముల సరి మనుజేష శంభుడనేటి మహారథి చేరి. వీరాది వీరుడు ఆ శ్వేతుడు ఆ యుద్ధరంగము లోపల పడిపోతే వాని యొక్క తమ్ముడు శంభుడు అనేటువంటి వాడు చూసి బలముల సరిగా ఆ భీష్మాచార్యుల వారితోటి యుద్ధం చేస్తున్నాడు, చాలాగా యుద్ధం చేసిండు. వచ్చి భీష్మునెదుట వాసిగా నిలుచుండి అమిత యుద్ధము చేసినంతలోన రవి అసమానమై రణము సాలించియు తమ తమ సరములకు తరలిరంతా. ఆ శంభుడు అనేటివాడు భీష్మాచార్యుల వారితో చాలా యుద్ధం చేస్తున్నాడు. ఆ సమయములో సూర్యభగవానుడు పశ్చిమాద్రికి వెళ్ళిపోయాడు. పొద్దు మునిగింది, చీకటి పడ్డది. ఎక్కడోళ్ళు అక్కడ వీరాది వీరులందరూ కూడా ఎక్కడోళ్ళు అక్కడ తమ తమ శిబిరాల లోపలికి, పాండవుల శిబిరాల లోపలికి, కౌరవులు కౌరవ శిబిరాల లోపలికి వచ్చి చేరిల్లని సంజయుడు ధృతరాష్ట్రంతో చెప్తున్నాడు. అక్కడ పాండవ శిబిరము లోపల రాత్రి సమయమందు నరవరా వ్యకులాము నా ధర్మాజుడు నరనాదులు వినాగా అనే శ్రీపతి జన సంవారము కనాలేని కానే బౌగా నరవర వ్యకులాము నా ధర్మాజుడు. సంజయుడు అంటుడు, ధృతరాష్ట్ర మహారాజా శిబిరాల లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ధర్మరాజు రాజులందరూ వినేటట్టుగా శ్రీకృష్ణ పరంధామంతో మాట్లాడుతున్నాడు. పరమాత్మ ఎందరో మందిని సంహరించగదా భీష్ముడు, నేను చూడలేకున్నా పరమాత్మ అని ఇట్లాంటిగా అంటున్నాడని తెలియజేస్తున్నాడు. ఎవరికి? ధృతరాష్ట్రునికి సంజయుడు తెలియజేస్తున్నాడు. సకల బాంధవుల సంవారించియు, సకల బాంధవుల సంవారించియు సంగరమున మేము సుఖ సంపద భోగించిన ఫలము, సుఖ సంపద భోగించిన ఫలము ఇక దోచదు ఇలా నిజాము సకల బాంధవుల సంవారించి. తన బాంధవులందరినీ కూడా సంవరించి ఈ యుద్ధం లోపల మరి ఆ గెలుపుతోటి సుఖ సంపదలను భోగిస్తే మన లాభం ఉన్నదా? ఏమీ లాభం లేదు. ఇక ఏం చేయడానికి కూడా తోస్తలేదు, ఆ కోరిక తీరటట్టు కూడా లేదు. మూడు లోకముల భీష్ముని దునిమే,
మూడు లోకముల భీష్ముని దునిమి ముఖ్య వీరుడిందును లేడు చూచితే మా పురుషార్థము లెక్కేమి కాయిందును మూడు లోకముల భీష్ముని దునిమి. పరమాత్మ మూడు లోకాల యందు కూడా భీష్మాచారుల వారంతటి వీరుడు ఎక్కడ కూడా లేడు, వీరాది వీరుడు. మరి అటువంటి వాణ్ణి ఎదుర్కొనాలంటే మాతోటి కావడం లేదు. అటువంటి వాడిని ఎదుర్కొనేటటువంటి రాజు యుద్ధ వీరుడు ఎక్కడ కూడా లేడు. పరమాత్మ మేము ఎట్లా చేయాల? మా పురుషార్థం అతని ముందర ఏం పని చేస్తుంది? మా లెక్క అంటే అతనికి ఏమైనా లెక్కనా? మేమంటే అతనికి ఏం మాత్రం కూడా లెక్క లేదు అని ఆ పరమాత్మతోటి ధర్మరాజు అంటున్నాడు. అరక్షణము నా భీష్ముడు నానాజూలా అరక్షణము నా భీష్ముడు నానాజూల అతామార్తును ఇలా దేవా మురమర్దానేమి చేయ ముందే ఇతులను గావా అరక్షణము నా భీష్ముడు నానాజూల. పరమాత్మ అరక్షణము లోపల నా తమ్ములందరిని కూడా సంవరిస్తాడు ఆ భీష్ముడు. మరి వాళ్ళని కాపాడుకోవాలా? ఎట్లా కాపాడుకోవాలా? తప్పకుండా సంవరిస్తాడు అతడు అనుకుంటే అరక్షణము లోపల కూడా నా తమ్ములందరినీ సైన్యములందరినీ కూడా సంవరిస్తాడు. నేను వీళ్ళని కాపాడుకోవాలా? విపీనముకు పోయి ఎప్పుడు విపీనముకు పోయి ఎప్పుడు మునులతో వివిధ శాస్త్రములు కథలు స్వపరివారముతో వినుతూ అక్షయము స్వామి ఉండగా మేలు స్వపరివారముతో వినుతూ. నా తమ్ములను కాపాడుకోవాలా, నా మిత్రులను బంధువులను కాపాడుకోవాలంటే ఈ యుద్ధమును మానుకొని పరమాత్మ మేము అడవి లోపలికి వెళ్ళి ఆ మునులు చెప్పే కథలు శాస్త్రాలు విని ఉండాలని ఇట్లాంటిగా అనిపిస్తున్నది. పరమాత్మ ఆ భీష్మునితో యుద్ధం చేయడం మా తరం కావడం లేదు, మా తరం కాదు. అభిమానము నా మారులకైనా అభిమానము నా మారులకైనా ఆ పదాలను ఇలా చాలా రభసాముతో సద్భక్తులు బలు కాగా వినుతుండియును పాల అభిమానము నా మరులకైనా. మొహమాటంగా ఆ దేవతలకు కూడా చాలా కష్టాలు వచ్చి ఇట్లాంటి వాళ్ళు కూడా తిప్పల పడుతున్నాడు. మరి అటు కాకుండా మేమంటే అతనికి ఏమన్నా లెక్కనా? పరమాత్మ ఇట్లాంటిగా భక్తులందరూ కూడా మాట్లాడంగా మేము వింటున్నాం, నీకు కూడా తెలుసు కదా. రాను యుద్ధముకు నేను భీష్మునితో రాను యుద్ధముకు నేను భీష్మునితో జయంబుగాదు దానవ సంవార ధర లోపల గనుగనగా అపవాదు రాను యుద్ధముకు నేను. పరమాత్మ నేను యుద్ధంకు రాను. నా తమ్ములను తోలుకొని నా బంధువులను తోలుకొని అక్కడ అడవి లోపలనే ఉంటాం. అక్కడికి వెళ్ళి మూలను సేవించకుండా ఏరుతాం. నేను యుద్ధం చేయడానికి రాను. ఆ భీష్మునితోటి మేము యుద్ధం చేయలేము. ఆ భీష్ముడు మాకు జయముని ఇయ్యడు, మమ్మల్ని తప్పకుండా సంవరిస్తాడు. యుద్ధ రంగం లోపల మేము రామని ఆ పరమాత్మునితోటి ధర్మరాజు అంటున్నాడు. విని శ్రీపతి ఇట్లనే ధర్మ విని శ్రీపతి ఇట్లనే ధర్మ నీ వివిధ వాక్యంబులేమి యమనందనాచర్యము దోచు మరి ఈ భీష్ముని బలిమి. ఆ మాటలు విన్నటువంటి పరమాత్ముడు ధర్మరాజుతో అన్నాడు, ధర్మరాజా ఇవే మాటలు అయ్యా నువ్వు మాట్లాడేటి? నీ మాటలు వింటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నది. ఆ భీష్ముని బలపరాక్రమం ఎంతని ఎంత నేను రక్షించదలిచితే ఎంత నేను రక్షించదలిచితే ఎవ్వరి వశము పోరా కొంచెమైనా నీ మనసున వ్యాజ్యము
నుంచకు గుణధీరా ఎంత నేను రక్షించదలిచితే. అతని పరాక్రమం ఏం చేస్తుంది నా ముందర? నాకే లెక్కేమున్నది అతనిది కూడా. నేను మిమ్మల్ని రక్షణ చేయాలని అనుకుంటే ఆ భీష్ముడు ఏం చేయగలుగుతాడు? మనతోటి ఎవరు యుద్ధం వచ్చి చేయగలుగుతారు? చేసేటోళ్ళు ఉన్నారా ఇక్కడ? ఎక్కడ కూడా లేరు. నీ మనసు లోపల ఏ మాత్రం కూడా చింత చేయకు అని ఆ ధర్మరాజుతోటి శ్రీకృష్ణ పరంధాముడు తెలిపిండని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు. హరి ఇట్లనగ పూర్వము మరి దినకరుడు దయమాయా మహారథులెల్లా దురముకు నిల్చిరి ధ్వనులతో దరకంపముగాదులు దశ దిశలెల్లా. ఇట్లాంటిగా ఆ పాండవ శిబిరము లోపల వీళ్ళు సంభాషణ చేస్తున్న సమయము ఆ సూర్యభగవానుడు ఉదయించిండు. సూర్యభగవానుడు ఎప్పుడైతే ఉదయించిండో అక్కడి వీరులు ఇక్కడి వీరులు, పాండవ వీరులు కౌరవ వీరులు అందరూ కూడా కాలకృత్యాలను తీర్చుకొని యుద్ధరంగానికి వచ్చి నిలబడి అక్కడ బేరీరవములను మ్రోగిస్తే ఆ శంఖాలను ఊదితే ఆ సప్పుడుకు ఈ సప్పుడుకు అక్కడ భూమి అంతా కూడా గడగడ, ఆకాశం అంతా కూడా గడగడ ఇట్లాంటిగా వణుకుతున్నాయి. దశ దిశలు కూడా వణుకుతున్నాయి. కానీ కురువీరుడు భీష్ముని అనే మీరు రణంబునందు అమిత బలంబుల్ తునిమితిరింక తేజము కనబడు మిక్కిలి ఇందు కారణమేమి. ఆ భీష్మాచారితోటి దుర్యోధనుడు అంటుడు, మహాత్మా పాండవ బలము లోపల ఏ మాత్రం కూడా వ్యాజ్యం అన్నది లేదు, చింత అన్నది లేదు. అందరూ కూడా నవ్వుతూ తొల్లుతూ సంతోషంగా కనిపిస్తున్నారు. మీరైతే చాలా బలములను సంవరించిళ్ళు. గుర్రాలు వేయినాయి, ఏనుగులు వేయినాయి, రథాలు కూలిపోయినాయి, రాజులు వేయి, సైన్యము వేయ, ఎందరో మందిని సంవరిస్తే మహాత్మా. అయినా కానీ ఆ పాండవ బలము లోపల అలా తేజం మాత్రం ఏ మాత్రం తక్కువ అనిపిస్తలేదు, మరి ఎక్కువ తేజం కనిపిస్తున్నది. వాళ్ళు చాలా సంతోషంగా కనపడుతున్నారని ఎందుకు మహాత్మా అని ఆ భీష్మునితోటి దుర్యోధనుడు అంటున్నాడు. సూరనది తనయుండిట్లను పరమాత్ముడు సాయమందు పరగను జయము మరి ప్రాప్తమవుతుదకని అరదుగా సైన్యమున తేజమధికంబాయ. ఆ భీష్ముడు దుర్యోధనుడితోనే అంటున్నాడు, దుర్యోధన పరమాత్ముడు మా పక్షము లోపల ఉన్నాడు, మాకాయి ఉన్నాడు, చివరి దానికైనా విజయం మాకే కలుగుతుందన్న సంతోషం అవ్వది. అందుకోసము ఆ పాండవ సైన్యం లోపల తేజం ఎక్కువై ఉన్నదని ఆ భీష్ముడు దుర్యోధనుడితోటి అంటున్నాడు. అనుట దుర్వచనాలు అనదో సదు జయము ఎవ్వరికైనా జగతిలోన ఘనపుణ్యులు చూడగలరికా పనిలేది కాలమందు పలుకగరాదు. మేము మాట్లాడితే నువ్వు ఏదైనా చెడుగానే అనుకుంటావు. మేము ఏం చెప్పాలా? మేము జయము ఎవరికైతుందో ఎవరికి లేదో ఆ పరమాత్మునికే తెలియాల. పరమాత్ముడు ఎక్కడ ఉంటే అక్కడనే జయం కలుగుతుందని వాళ్ళకు తెలుసు. మేము ఈ మాట నీతో అంటే నీకు కోపం వస్తుంది, నువ్వు బాధపడతావు, మేమేమనమంటావు. అందుకోసమని మేము ఏమంటలేమో, ఆ జయం ఎవరికైతుందో ఏమో ఆ పరమాత్మునికి తెలుస్తుంది. అందుకని ఆ పక్షము లోపల, పాండవ పక్షము లోపల తేజం అన్నది, సంతోషం అన్నది ఎక్కువగా ఉన్నది అక్కడ. ఉభయ బలములు సిద్ధమాయ, ఉభయ బలములు సిద్ధమాయ రణదూరే కాలత్యాంతముగా మ్రోయ. ఉభయ బలములు సిద్ధమాయ పాంచాజన్యము పరాత్పరుడు, పాంచాజన్యము పరాత్పరుడు ధ్వని పూరించగానప్పుడు పార్తుండు
పాంచాజన్యము పరాత్పరుడు. పాండవ బలము కౌరవ బలము యుద్ధం చేయడానికి సిద్ధమైనవి. ఇక పాంచాజన్య శంఖమును పరమాత్ముడు ఊదిండు. మరి ఆ వెంటనే అర్జునుడు దేవాదత్తము బట్టాగంత దేవాదత్తము బట్టాగంత గనులాచే కంప మందును పృథ్వీ అంత దేవదత్తము బట్టాగంత అనంత విజయ శంకంబు అనంత విజయ శంకంబు ధర్మాదుడు చేసే అధికానాదంబు అనంత విజయ శంకంబు. పరమాత్ముడేమో పాంచాజన్యమును ఊదుతున్నాడు, మరి అర్జునుడేమో దేవదత్తమును, ధర్మరాజేమో అనంత విజయమును. ఇట్లాంటిగా వీళ్ళందరూ కూడా శంఖ ధ్వనులు చేస్తున్నారు. ఆ బేరీ ధ్వనులకు ఈ శంఖ ధ్వనులకు అక్కడ దశ దిశలన్నీ కూడా గడగడ వణుకుతున్నాయి. వినేసురాలు సకల మహారథులు వినేసురలు సకల మహారథులు కంపామందును గిరి సాగరములు వినేసురాలు సకల మహారథులు. ఆ కాలమున నది సూను ఆ కాలమునను నది సూను సేనా సముఖమున నిలిచి చూడగాను ఆ కాలమునను నది సూను. ఈ లొల్లికి ఈ శంఖాల లొల్లికి ఆ బేరీ రవముల లొల్లికి అక్కడ దేవతలు మునులు మహారథులు గిరి కందరాలన్నీ కూడా సాగరాల సముద్రాలన్నీ కూడా గడగడ వణుకుతున్నాయి. ఆ సమయం లోపల ఆ సైన్యము లోపల కౌరవ సైన్యము లోపల నిలబడి చూస్తున్నాడు ఎవరు? ఈ భీష్మాచార్యుల వారు. ప్రతి భార్గవుడు సైన్యమందు ప్రతి భార్గవుడు సైన్యమందు ఎవరి మతి జాలదిగా సుఖ సమూఖమందు ప్రతి భార్గవుడు సైన్యమందు నిలిచి శరాములు శాతభూని పోరా వెరుతూ కాలుడైనా గాని నిలిచి శరములు శాతభూని. ఆ సమయం లోపల ఈ నది సూనుడంటే ఆ భీష్ముడు చేపపానాలను పట్టుకొని నిలబడ్డాడు. అతన్ని చూసి యమధర్మరాజు కూడా అతనితోటి యుద్ధం చేయలేడు. అతడు పరశురాముల మాదిరిగా అంతటి యుద్ధ వీరుడు. ఆ మాదిరిగా యుద్ధం చేసేటటువంటి వాడు పరశురాముల శిష్యుడే. ఆ పరశురాముల వారు భీష్ముడు కూడా ఒక్కటే మాదిరిగా యుద్ధం చేసేటటువంటి వాళ్ళు. వాళ్ళతోటి ఈ భీష్మునితోటి ఆ యమధర్మరాజు కూడా యుద్ధం చేయడానికి భయపడతాడు. పరమాత్ముని గని పార్థుడు సరగుణత బల్కె దేవా సంగరమందు సురనది తనయుని సముఖము తెచ్చి సంగరమున నిల్పుమని ఉభయులు రణమున నిర్జనులను చూచుచుండిరి అత్యంత సోద్యముగను. ఆ పరమాత్మతోటి అర్జునుడు అంటున్నాడు, పరమాత్మ రథమును తీసుకెళ్ళి భీష్ముని ముందర నిలబెట్టు అని అంటే ఆ భీష్మాచార్యుల వారి దగ్గరికి తీసుకెళ్ళిండు రథమును. ఆ భీష్ముడు ఈ అర్జునుడు ఇద్దరు కూడా యుద్ధం చేస్తే దేవతలందరూ కూడా చూస్తున్నారు. శశి సూర్యుల వలే ఉభయ వీరులు శశి సూర్యుల వలే ఉభయ వీరులు సైన్యమందు చాలాగా బాసురముగా శరావృష్టి విడువగా బహువీరులు లాగా శశి సూర్యుల వలే ఉభయ వీరులు. సూర్యచంద్రుల మాదిరిగా ఈ భీష్ముడు అర్జునుడు ఇద్దరు వాళ్ళే యుద్ధం చేస్తున్నారు. చాలా ఘోరాతి ఘోరంగా యుద్ధం జరుగుతున్నది అక్కడ. ఆ భీష్ముడు పాండవ సైన్యమును సంహరిస్తున్నాడు, అర్జునుడు కౌరవ సైన్యమును సంహరిస్తున్నాడు. ఇట్లాంటిగా రథాలు గుర్రాలు ఏనుగులు సైన్యము ఇద్దరి చేత కూలిపోతున్నాయి. అసాయ సూర్యుడు పార్థునిపై
అసయాసూరుడు పార్థునిపై ఆ భీష్ముడు బాగుగా వాసిగా నిలిచి శరమూలిడు బాగా వసుదిశ సౌరాగా అసహాయ పరాక్రుడు పార్థునిపై వీరాది వీరుడు అర్జునుడు. ఆ అర్జునుడి పైన బాణాలను వేస్తున్నాడు భీష్ముడు. అది చూసినటువంటి ఎవరు? దుర్యోధనుడు, శారాధృతుడు. కురువీరుడు గౌతమానందానుడు, కురువీరుడు గౌతమానందానుడు కూరి కూడిరొక చోటాను వీరపార్థునిపై శరవృష్టి విడువాగా దురామందును కురువీరుడు గౌతమానందనుడు. ఆ భీష్ముడు అర్జునుడి మీద బాణాలను వేయంగా చూసినటువంటి దుర్యోధనుడు, శారాధృతుడు వీళ్ళిద్దరు కలిసి వచ్చి అక్కడ యుద్ధం చేస్తున్నారు. అర్జునుడి మీద బాణాలను వేస్తున్నారు. మారుతి ధ్వజమున ఘోరము గర్వగా, మారుతి ధ్వజమున ఘోరము గర్వగా మయి ప్రళయముగాను శరములన్నీ పార్థుడు తృణమూల వలె సైన్యంబును దునుమూను మారుతి ధ్వజమున ఘోరము గర్వగా. భీష్ముడు, దుర్యోధనుడు, శారాధృతుడు వీళ్ళు ముగ్గురు కూడా ఆ అర్జునుడి మీద బాణాలను వేస్తే ఆ బాణాలన్నిటి కూడా ముక్కలు ముక్కలుగా చేస్తున్నాడు అర్జునుడు. అర్జునుని రథం మీద ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఘోరంగా లొలి చేస్తున్నాడు, అరుస్తున్నాడు, ఇట్లా కేకలేస్తున్నాడు. శరములన్నీ పార్థుడు తృణమూల వలె సైన్యంబును దునుమూను. వీళ్ళు ముగ్గురు వేసినటువంటి బాణాలన్నిటి కూడా ముక్కలు ముక్కలుగా వేస్తూ ఆ కౌరవ సైన్యమును సంవరిస్తున్నాడు అర్జునుడు. కని భీష్ముడు శాపము కరము నాగొని కాలుని వలేను, కని భీష్ముడు శాపము కరమునా ఘనసాయకములు విడిచే నిర్జరులా కనుగని భయమందును ఘనసాయకములు విడిచే. ఆ భీష్ముడు చూసి ఆ శాపబాణాలను తీసుకొని ఆ అర్జునుడి మీద బాణాలను వేస్తున్నాడు. నిర్జలందరూ కూడా అంటే దేవతలందరూ కూడా అది చూసి భయపడుతున్నారు. అని వీరుడు విజయుడు శరమూల, అని వీరుడు విజయుడు శరమూల అతము చేసు సౌరాగా పూని దివ్యాచరామిడిచే గర్జనాచే పృథ్వీ కంపమందాగా అనివారుడు విజయుడు శరమూల. భీష్ముడు వేసినటువంటి బాణాలన్నిటిని కూడా ముక్కలు ముక్కలుగా వేస్తున్నాడు ఆ అర్జునుడు. భీష్ముడి మీద గొప్ప బాణమును వేసిండు. పూని దివ్య శరమిడిచే గర్జనచే పృథ్వీ కంపముందగా సురనది తనయుని ఉరమున శరమప్పుడు నాటగానే సైన్యమునందు మరి మూర్ఛితుడాయ దురమున నరనాథులు పారిపోయిరి సంగరమిడిచి. ఆ అర్జునుడు వేసినటువంటి దివ్యశరము ఆ బాణం వచ్చి భీష్ముని యొక్క ఛాతికి తగిలి అప్పుడు దెబ్బ తగిలితే భీష్ముడు మూర్ఛొచ్చి పడిపోయిండు రథము లోపల. అది చూసినటువంటి కౌరవ సైన్యం లోపలి రాజులు కౌరవులు సైన్యము ఎక్కడో అక్కడ పారిపోతున్నారు. విజయుడప్పుడు భీష్ముని విడిచి వేగా చేరి కురుబలములు నిలిచి సేలుగాను అమితముగా వీరుల దృంచె అంతలోన సావదాయ గంగాత్ముడు సంగరమునా. భీష్ముడు ఎప్పుడైతే రథముకు ఒరిగిండో అర్జునుడు చూసి కౌరవ సైన్యం లోపలికి వెళ్ళి అక్కడ యుద్ధం చేస్తున్నాడు. ఇక్కడ భీష్మాచార్యుల వారు తెలివింది ఆ అర్జునుడి మీదకి బాణాలను వేయటానికి వస్తున్నాడని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలుపుతున్నాడు. ఈ తర్వాయి భాగాన్ని మరో వీడియోలో తెలుసుకుందాం.
ప్రేక్షకులందరికీ నమస్కారం. అంతవరకు సెలవు.